మనకు పెరియారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసు. తరచూ వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే వారిద్దరికీ స్ఫూర్తినిచ్చిన వారెవరు? ఒకతనున్నారు. ఆయన 19వ శతాబ్దపు చివరి కాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరును కాదని తనకు తానే అయోతీథాస్, ఒత్తుథ, అయోతీథాస్ అని పెట్టుకున్నాడు. అయోతీథాస్ అన్న దాసుడు అని అర్థం. దాసు అన్న థాస్ అన్న రెండు ఒకటే. అయితే ఆ పేరు ఆయనకి ఎలా వచ్చింది? తల్లిదండ్రులేమో కథవరాయన్ అని పెట్టినారు. అదెప్పుడు? 20 మే 1845లో 1845 20 మే నాడు ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు కథవరాయన్ అని పెట్టారు. ఆ పిల్లవాడు కొంచెం పెరిగి విద్య అభ్యసిస్తున్న దశలో ఆయనకు ఒక గురువు గారు దొరికారు. ఆయన పేరు అయోధ్య దాసర్. ఈ అయోధ్య దాసర్ దగ్గర ఈ కథవరాయన్ అనే బాలుడు తమిళం, ఇంగ్లీషు, పాలి భాష, తత్వశాస్త్రం, అలాగే సిద్ధ వైద్యం, సిద్ధ మెడిసిన్, వీటి గురించి ఇంకా ఇతర అనేక అంశాల గురించి నేర్చుకున్నాడు. చాలా కాలం ఆయన దగ్గర శిష్యరికం చేసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయితే ఆ గురువు పట్ల ఆయనకు ఎంత ఆరాధనాభావం, గౌరవం, ప్రేమ కలిగిందంటే తను కూడా తన గురువు గారిలాగా అయోధ్య దాసర్లాగా వెలిగిపోవాలి, ఆ జ్ఞానం అంత సంపాదించుకోవాలి అనే తపనతో ఆయన తన అసలు పేరు కథవరాయన్ను పక్కకు పెట్టి అందరితో తను కూడా అయోధ్య దాసర్ అనే చెప్పుకునేవాడు. ఆ అయోధ్య దాసర్ వాడుకలో అది అయోతీథాస్ అయింది. సో అయోతీథాస్ పేరు వినగానే మనకు కులరహిత సమాజాన్ని రూపొందించాలని ఉద్యమించిన ఒక ఉద్యమకారుడు మనకు కనిపిస్తాడు, అయోతీథాస్. ఆయన అనేక రంగాల్లో కృషి చేస్తూ వచ్చారు. ఇటు సాహిత్యం, అటు రాజకీయం, ఇటు మతం, అనేక విషయాలలో ఆయన కృషి చేస్తూ వచ్చారు. సంపాదకుడిగా కూడా ఉన్నారు ఒక కాలంలో. కొన్ని పత్రికలను ఆయనే స్థాపించి నడిపించారు. అట్లా అక్టోబర్ 23, 1912 నాటి ఒక పత్రిక తమిళన్ అనే పత్రికలో ఆయన రాసిన పేరా మీకు చదివి వినిపిస్తాను, వినండి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి, దేశభక్తి గురించి, స్వదేశీ జాగరణ గురించి మాట్లాడి జనాల నుండి చందాలు వసూలు చేసుకునే ఈ రాజకీయ నాయకులు ప్లేగు వంటి వ్యాధులు ప్రబలినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు అడ్రసు లేకుండా పోతారు. ప్రజల కన్నీళ్లు తుడవటానికి ఎవరు రారు. వారికి అందించాల్సిన కూడు, నీడ వంటి కనీస అవసరాలు అందించరు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ నాయకులు కలలో కూడా అనుకోరు. వారు చెప్పే దేశభక్తి అంతా వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అని ప్రజలు గ్రహించాలి అని తమిళన్ పత్రికలో అక్టోబర్ 23, 1912 నాటి సంచికలో ఆ పత్రికా సంపాదకుడైన అయోతీథాస్ ప్రకటించారు. అది రాజకీయ వ్యవస్థలో తీవ్రమైన సంచలనం కలిగించింది. అందరి దృష్టి పడింది. ఏంది ఇంత ఘాటుగా విమర్శిస్తున్నాడు రాజకీయ రంగాన్ని, రాజకీయ నాయకుల్ని అని అందరి దృష్టి ఆయన మీద పడి ఎవరి అయోతీథాస్ అని ఆయన గురించి తెలుసుకోవటం ప్రారంభించారు. ప్రారంభిస్తే తెలిసింది ఏమిటంటే దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన రాజకీయ నేత అయోతీథాస్. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఈ అయోతీథాస్ చెప్పింది ఏమిటంటే ఆది ద్రావిడులు హిందువులు కారు అని కూడా ఒక సంచలనమైన ప్రకటన చేశాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ముస్లింలు, క్రిస్టియన్లు వారిద్దరిని వదిలేసి
మిగతా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని హిందువులుగా పరిగణించేవారు. హిందువులుగా పరిగణిస్తే హిందువులందరికీ సమాన స్థాయి ఉండాలి. సమాన హక్కులు ఉండాలి. కొందరికి దేవాలయ ప్రవేశం ఉంటుంది. కొందరికి ఎందుకు ఉండదు అనేది ఆయన ప్రశ్న. కొందరు ఉన్నత వర్గం అని, కొందరు నిమ్న వర్గం అని ఎందుకు విభజన చేస్తున్నారు అన్నది ఆయన ప్రశ్న. ఈ ప్రశ్నల్ని లేవనెత్తి ఆయన ఏం చేశారు, ఒక కులరహిత ద్రవిడ మహాసభను ఏర్పాటు చేశారు 1891లోనే. అయితే ఈ కులరహిత ద్రవిడ మహాసభ ఏర్పాటు చేయడంలో ఆయనకు మరికొంతమంది కార్యకర్తలు తోడ్పడ్డారు. వారిలో రెట్టమాలై శ్రీనివాసన్ మొదలైన వారు ఉన్నారు. తర్వాత విసిగి వేసారి ఈ హిందూ నేపథ్యంలో ఉన్న ఈ విభజనను ఆయన తట్టుకోలేక ఏమన్నాడంటే, ఆది ద్రావిడులు ఎవ్వరూ హిందువులు కారు అని ఒక సంచలనమైన ప్రకటన చేసి మెల్లగా తను బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యారు. ఎందుకంటే బౌద్ధంలో విభజనలు లేవు. నదుల నీరు సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీరంతా ఒక్కటే అయిపోయినట్టు, ఏ కులం, ఏ వర్గం, ఏ జాతి ఎవరైనా సరే బౌద్ధాన్ని స్వీకరించి ఆ నైతిక జీవన విధానాన్ని అనుసరించినప్పుడు మనుషులంతా ఒక్కటిగా పరిగణింపబడ్డారు కదా, అక్కడ విభజనలు లేవు కదా అన్నది ఆయనకు ఆ కాలంలో దోచింది. ఇది ఇప్పుడు కాదు, పెరియార్ కంటే ముందు, అంబేద్కర్ కంటే ముందు ఆ విషయాన్ని గ్రహించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నలన్నీ సబబైనవే, ఈనాటికి కూడా సబబైనవే. ఇప్పుడు హిందువులందరూ ఒక్కటే అయినప్పుడు కొందరిని ఎందుకు దూషిస్తున్నారు, కొందరిని ఎందుకు విద్యకు దూరం చేస్తున్నారు, కొందరిని వసతులు కల్పించకుండా కొందరిని ఊరి బయట ఎక్కడో ఎందుకు ఉంచుతున్నారు అని 19వ శతాబ్దంలో ఉన్న పరిస్థితి నాటికి ఆయన గ్రహించి కొన్ని ప్రశ్నించారు. అవి 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో కూడా కొనసాగాయి. అయితే అంత దారుణంగా పరిస్థితులు లేవు, చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. అయినా ఇక్కడ ఇంకా కొంతమందికి మహిళలకు ఆలయ ప్రవేశం లేదు, పలాని వాళ్లకు ఆలయ ప్రవేశం లేదు అనేది ఇంకా వస్తున్నారు. ఇక్కడ ఆలయ ప్రవేశం అంటే భక్తికి సంబంధించిన విషయం కాదు. మరి ఏమిటి? మానవులందరూ సమాన స్థాయి, హోదా కలిగిన వారే అని గుర్తించండి అని చెప్పటమే. అక్కడ భక్తి అనేది, మత విశ్వాసం అనేది వ్యక్తిగతం, అది ఎవరిది వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన విషయం. అయితే కొందరికి మాత్రం ప్రవేశం ఉంది, కొందరికి లేదు అని చెప్పటంలో కొందరి హక్కుల్ని మీరు తోసిపుచ్చుతున్నారు కదా అన్నది ఆయన అయోతి దాస్ ప్రశ్నించారు. ఆయన ఈ ఆలోచన నేపథ్యంతో ఒక 10 డిమాండ్లు రాశారు. ఆ 10 డిమాండ్లు ఏంటి? ఇవే: అందరినీ సమానమైన మానవులుగా గుర్తించండి, అణగారిన వర్గాలకు కొన్ని అవకాశాలు కల్పించి వారిని సమాజంలో అభ్యున్నతి సాధించడానికి దోహదం చేయండి, నిరుపేదలకు కొంత భూములు పంచిపెట్టండి. ఇట్లాంటివి కొన్ని డిమాండ్లు రాసి కులరహిత ద్రావిడ మహాసభ అనేది ఏర్పరిచారు కదా, ఆ సభ పక్షాన అప్పుడు చాలా చురుకుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ డిమాండ్స్ను మీరు చర్చించండి, మీ సమావేశాల్లో వాటిని ఆమోదించండి, మాకు సహకరించండి అని వాళ్ళను అడిగాడు. అయితే కాంగ్రెస్ వారు 12వ జాతీయ మహాసభల్లో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా చర్చించారు. అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే దేనికి కూడా వారు సుముఖత తెలియజేయలేదు. అయోతి దాస్ చాలా నిరాశపడిపోయినా కూడా తన ప్రయత్నం మానుకోలేదు. అప్పుడు మళ్ళీ ఇంకా ఏం చేద్దామనేది ఆలోచించాడు. ఆ కాలంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇంకొక మద్రాస్ మహాజన సభ అనేది పనిచేస్తూ ఉంది. ఈ మద్రాస్ మహాజన సభలో ఎం వీరరాఘవాచార్యార్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్, పి ఆనందాచార్యులు వీళ్ళంతా కలిసి 1884లో మద్రాస్ మహాజన సభను
రూపొందించారు. వీరేమిటి అంటే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మేము పనిచేస్తున్నామని ముందుకొచ్చారు. అప్పుడు అయోధ్య దాస్ ఏమనుకున్నాడంటే కాంగ్రెస్ ఏవైతే ఆమోదించలేదో ఈ 10 డిమాండ్‌లను మీరు చర్చించండి అని ఆ మెమోరాండం ఏదైతే ఉందో వారికి గూడా అందించాడు. అయితే వారు గూడా చర్చించారు కానీ దేన్ని ఆమోదించలేదు. సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా ఇంకొక ప్రమాదం ఏం జరిగిందంటే అయోధ్య దాస్‌ను చాలా ఘోరంగా అవమానించారు. ఈ ఘోరమైన అవమానంతో ఆయన నిరాశ పడిపోలేదు. మరింత పటుత్వంతో, మరింత ఉత్సాహంతో ఆయన ఇంకా నేను కృషి చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అనేక కోణాల్లోంచి అనేక రకాలుగా కృషి చేస్తూ వచ్చారు. ఈయన 1891లో తను స్థాపించిన ద్రవిడ మహాసభ ఏదైతే ఉందో దాని పక్షాన ఆది ద్రావిడులందరికీ ఒక పిలుపునిచ్చారు. మీరు హిందువులు కారు, హిందూ మతాన్ని వ్యతిరేకించండి. అయితే ఆ కాలంలోనూ ఒక పని ఏం జరిగింది అంటే కొందరు శైవులు కలిసి ఒక సంఘం స్థాపించారు. స్థాపించి ఏం చేశారు అంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవారు. బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే గదా! వీళ్ళు మా అవసరాల్ని గూడా గుర్తిస్తారేమో అని అయోధ్యదాస్ కొంచెం ఆశపడి వాళ్ళని అప్రోచ్ చేస్తే, వాళ్ళ దగ్గరికెళ్ళి విషయాలు మాట్లాడితే అక్కడ జరిగిందేమిటంటే, బ్రాహ్మణిజాన్ని వాళ్ళు వ్యతిరేకించారే గానీ, కులరహిత సమాజాన్ని వాళ్ళు ఆమోదించలేదు. కులరహిత సమాజం ఇది ఇలాగే ఉండాలని వాళ్ళు గూడా నిర్ధారించారు. ఇంకొక విషయం ఏమైంది అంటే, అప్పుడే ఈ హిందూ రివైవలిజం పునరుద్ధరణ కార్యక్రమాలు కొన్ని జరిగాయి. సో, వాటి ద్వారా ఏమైనా తను సాధించగలడా అని అక్కడ గూడా ప్రయత్నించాడు. అక్కడ గూడా విఫలమయ్యాడు. ఇంకా ఇది లాభం లేదనుకోని ఆయన ఏం చేశాడు, ఒకసారి శాక్య బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. అదెప్పుడు 1898లో. 1898లో స్థాపించటానికి ముందు ఒక థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకుడు కొలోనెల్ హెచ్ఎస్ ఓల్కాట్ అనే ఆయన్ని కలిశాడు. ఆయన్ని కలిసి ఈ హిందూ సమాజంలో ఎందుకంటే హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఒకళ్ళు అంగీకరిస్తే ఈ కుల విభజనను అంగీకరించాలి. ఈ అణచివేతను అంగీకరించాలి. వాటన్నిటికీ మేము సిద్ధంగా లేము. అందువల్ల మాకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి కావాలి. అందువల్ల నేను బౌద్ధంలోకి మారాలనుకుంటున్నాను. నేను మరి అప్పుడు శ్రీలంకలో బౌద్ధం చాలా ఉచ్ఛత స్థితిలో ఉంది కాబట్టి ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆయన ఆ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన వ్యవస్థాపకుడు కొలోనెల్ ఓల్కాట్ అయోధ్య దాస్ శ్రీలంకకు వెళ్ళడానికి కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లు ఉపయోగించుకొని అక్కడ బౌద్ధ భిక్షు సుమంగళ నాయక్ అనే బౌద్ధ భిక్షువు నుంచి ధమ్మదీక్షను తీసుకొని వచ్చి 1898లో శాక్య బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. ఆ 1898లో స్థాపించిన శాక్య బౌద్ధ సంఘమే విభజింపబడి దేశవ్యాప్తంగా అనేక శాఖలుగా విస్తరిల్లింది. ఇప్పుడు అనేక బౌద్ధ సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి. అవన్నీ అయోధ్య దాస్ ఏర్పరిచిన ఆ శాక్య బౌద్ధ సంఘానికి శాఖలే, బ్రాంచెసే. సో ఆ రకంగా బౌద్ధం వ్యాపింప చేయటంలో అయోధ్య దాస్ చాలా గణనీయమైన కృషి చేశాడని మనం చెప్పుకోవాలి. అంటే ఊరికే రాజకీయ నేతగా, సామాజిక కార్యకర్తగా లేదా పత్రికా సంపాదకుడిగా కృషి చేస్తూ ఉండటమే కాకుండా రచయితగా కూడా ఆయన కృషి చేస్తూ వచ్చారు. ఈ ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన అయోధ్య దాస్ రచయితగా చేసిన కృషి ఏమిటి అంటే ఆయన పుస్తకాలు చూడండి. అంబియక్కన్ కథ 2, ఇంద్రజాతి చరిత్ర, ఇంద్రదేశ బౌద్ధ పండుగలు, శాక్య మహర్షి చరిత్ర, తిరుక్కురల్ దేవునికి శుభాకాంక్షలు, తిరువళ్ళువర్ చరిత్ర, నందన్ చరిత్ర, ఆధునిక కులాల్లో భయాందోళనలు, బుద్ధుడు రాత్రి పగలు లేని కాంతి, మురుగ భగవానుని చరిత్ర, వివాహ వివరణ, ప్రాచీన తమిళ భాష
బుద్ధుడు ఆదివేదం, వేష బ్రాహ్మణ వేదాంత వివరణ, ఇట్లాంటి అనేక పుస్తకాలు ఆయన ఆ రోజుల్లో ప్రకటించారు. బహుశా అవి పునర్ముద్రణలు పొందాయో లేదో తెలియదు. ఆ విషయాల్లో పరిశోధనలు చేసేవారిని సంప్రదిస్తే కొంత సమాచారం మనకు అందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అయోధ్యదాస్ నిమ్న వర్గానికి చెందినవాడైనా విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు. బాగా చదువు నేర్చుకోగలిగాడు. ఎందుకు అంటే వీళ్ళ నాన్నగారు ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర పనిచేసేవాడు. ఆ బ్రిటిష్ అధికారి దగ్గర పనిచేస్తూ ఉండటం వల్ల, వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం పుస్తకాలు చదవటం అవన్నీ కొంత అలవాటైంది కుటుంబంలో. దాన్ని ఆ చదువు యొక్క విలువను గ్రహించి అయోధ్యదాస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువుకోగలిగాడు. ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో కృషి చేస్తూ వచ్చారు. అయితే ఆ వృత్తిరీత్యా వీళ్ళ తండ్రి గారు ఆ బ్రిటిష్ అధికారి దగ్గర పనిచేయటాని కోసము నీలగిరి వెళ్ళాల్సొచ్చింది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి వలస వెళ్ళాల్సొచ్చింది. అయితే ఆ నీలగిరిలో ఉన్న ట్రైబ్స్, ఆదిమ జాతుల వారిని ఐక్యపరిచి, వాళ్ళలో సమైక్యత తీసుకొచ్చి, వాళ్ళను కులరహిత సమాజంలో మనము భాగమవుదాము అని, కులరహిత సమాజాన్ని ఏర్పరచుకోవటంలో మనం కృషి చేస్తూ ఉండాలని ఆయన అందరికీ పిలుపునిచ్చాడు. అందువల్ల ఆయన వేరే శైవంలో గానీ, బ్రాహ్మణిజానికి గానీ వేరికి భజనలు చేయటానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన అనుచరులను అటువైపు పోనీయలేదు. ఆది ద్రావిడులంతా బౌద్ధులే అని ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేసి దేశంలోనే ఒక సంచలనం సృష్టించిన మహనీయుడు ఆయన. సో, ఆయన స్ఫూర్తితోనే ఆ తర్వాత వచ్చిన పెరియార్ గానీ, ఆ తర్వాత వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గానీ, అయోధ్యదాస్ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారని మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఆయన సిద్ధ వైద్యం, సిద్ధ మెడిసిన్‌లో గూడా ప్రావీణ్యుడు. ఆ సిద్ధ వైద్యాన్ని ఆ తర్వాత కాలంలో తమిళనాడు ప్రభుత్వం గూడా గుర్తించింది. అందువల్ల ఇప్పుడు చూడండి అన్ని వైద్యశాలల్లో సిద్ధ మెడిసిన్ గూడా ఒక వింగ్, ఒక శాఖ పనిచేస్తూనే ఉంది. సో, ఆ రకంగా వైద్య రంగంలో గూడా ఆయన ప్రవేశం ఉంది. అందులో ఆయన కృషి చేస్తూ వచ్చారు అని మనకు అర్థమవుతూ ఉంది. సో, ఆ రకంగా ఇట్లాంటి మహనీయుల గురించి మనం తలుచుకోవటం చాలా అవసరం. స్ఫూర్తిని పొందటం ఇంకా అవసరం. ఈ వెలుగును వచ్చే తరాలకు అందించాల్సిన అవసరం కూడా చాలా చాలా ఉంది. ఆ ఆవశ్యకతను మనం అందరం గుర్తించాలి.